వైసీపీ మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి పార్టీ మార్పు హాట్ టాపిక్ గా మారింది. దీనిపై అనుచరుల అభిప్రాయాలను తెలుసుకునేందుకు బాలినేని శ్రీనివాస్ రెడ్డి హైదరాబాద్ లోని తన నివాసంలో ఒంగోలు కార్పొరేటర్లతో భేటీ అయ్యారు. పార్టీ మారడానికి కారణాలు, వైసీపీ అధిష్టానం తన పట్ల వ్యవహరించిన తీరును కార్పొరేటర్లకు బాలినేని వివరించారు. ఏ పార్టీలో చేరదాం అనే విషయంపై ఆయన అనుచర వర్గంతో చర్చిస్తున్నారు. ఇక అనుచరుల అభిప్రాయాలు తెలుసుకున్న తర్వాత రాజకీయ కార్యాచరణ ప్రకటించనున్నారు బాలినేని శ్రీనివాస్ రెడ్డి. బాలినేనితో ఇప్పటికే జనసేన, బీజేపీ కీలక నేతలు టచ్ లో ఉన్నారు. బాలినేని నిర్ణయంపై ఒంగోలులో ఉత్కంఠ కొనసాగుతుంది. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శంకర్ అందిస్తారు. శంకర్, పార్టీ మారేందుకు సర్వం సిద్ధం చేసుకున్నట్టు కూడా కనపడుతుంది. ఎందుకంటే ఒంగోలులో ఉన్నటువంటి అత్యంత కీలకమైన నేతలు, అతను రాజకీయ అరంగేట్రం చేసినటువంటి నేటి వరకు కూడా ఆయన రాజకీయ ప్రస్థానంలో చాలా కీలకమైన నేతలతో పాటుగా ఒంగోలులో ఉన్నటువంటి వైసీపీ సంబంధించిన కార్పొరేటర్లు ఈ మొత్తాన్ని కూడా ఒంగోలు అక్కడ హైదరాబాద్ కు పిలిపించుకొని మాదాపూర్ లో ఉన్నటువంటి ఆయన హౌస్ లో ఈరోజు ప్రత్యేకంగా భేటీ కావడం, చాలా కీలక అంశాలు కూడా అక్కడ కార్పొరేటర్తో చర్చించడం కూడా చాలా హాట్ టాపిక్ గా మారింది. ఎందుకంటే నిన్న కూడా ఆయన బాల్యం కూడా చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. వైసీపీలో కాపాడలేకపోతున్నాను, అక్కడ ఉండలేకపోతున్నాను అని చెప్పేసి ఒక స్పష్టమైన సంకేతాలు ఇచ్చిన నేపథ్యంలో తదుపరి కార్యాచరణ అంటే జనసేనలోకి వెళ్తారా లేకపోతే కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి ఏ పార్టీలోకి వెళ్తారని చెప్పేసి ఒక చర్చ బయట సాగుతున్న నేపథ్యంలో ఈ భేటీ అనేది చాలా కీలకంగా మారింది. ఇప్పటికే జనసేనతో పాటుగా బీజేపీలోని పలు కీలక నేతల్లో బాల్యంతో టచ్ లో ఉన్నట్టు కూడా ఊహాగానాలు నిలబడుతున్న నేపథ్యంలో లేదా కార్యకర్తలు ఏం చర్చించారనేది కూడా చాలా కీలకాంశంగా మారింది. ఎందుకంటే ఉన్నటువంటి కీలక నేతలతో పాటు కార్పొరేటర్లు కూడా పార్టీ మారాల్సినటువంటి ఆవశ్యకత ఏంటి, ఎందుకు ఆ పరిస్థితులు వచ్చినాయి, అధికారంలో ఉన్నప్పుడు కూడా తాను ఎదుర్కొన్నటువంటి ఇబ్బందులు ఏంటి అనే ఒక పలు అంశాలను కూడా బాలినేని కూడా కార్పొరేటర్లతో చర్చించినట్టు కూడా తెలుస్తుంది. అయితే ఈ నేపథ్యంలో ఆ కార్యకర్తలకు కానీ కీలక నేతలకు కానీ అటు ఉన్నటువంటి కార్పొరేటర్లకు కానీ బాలినేని ఎటువంటి దిశోపదేశం చేశారు, అదేవిధంగా కార్పొరేటర్లు కూడా ఏ పార్టీలో అయితే చేసే మంచి అవకాశాలు ఉంటాయి అనే ఒక సూచనలు ఎటువంటి చేశారనే మాత్రం ఇప్పుడు ప్రస్తుతానికి బయటికి రాలేని పరిస్థితి ఉంది. అయితే ఏదేమైనప్పటికీ చాలా కీలక భేటీని చెప్పవచ్చు. దీంట్లో అటువంటి కార్పొరేటర్ల నుంచి ఇటువంటి కీలక నేతల నుంచి బాలినేని వాళ్ళ అభిప్రాయాలను కూడా సేకరించడం జరిగింది. తదుపరి ఈ అభిప్రాయాల మేరకు ఎటువంటి నిర్ణయం తీసుకుంటారనే ఒక ఉత్కంఠ అయితే ఒంగోలు సాగుతుంది. థ్యాంక్ యూ శంకర్.